అందరికీ నమస్కారం. చిన్నప్పుడు మా అమ్మమ్మ తోటకూర కాడలతోటి పులుసు చేసేది. చాలా చాలా బాగుండేది టేస్ట్. ఇప్పుడు ఆ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందు చింతపండు కొంచెం తీసుకుని నీళ్లు పోసి నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత తోటకూర కాడలు, ఒక ములక్కాడ, తోటకూర కాడలు ఎక్కువ లేవని ఒక ములక్కాడ కూడా వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఇవన్నీ ముక్కలు కోసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మినపగుళ్ళు, కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్నవి 3 ఎండుమిర్చి, ఇంగువ, 1 వెల్లుల్లిపాయ వేస్తున్నాను. కొంచెం మెంతి పొడి, 1 రెబ్బ కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత కోసుకుని పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నాను. 1 చిన్న స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టేసి మగ్గించుకోండి. కొంచెంసేపు అయిన తర్వాత మగ్గకపోతే కొంచెం నీళ్లు పోసుకోండి. మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది రసం తీసి పోసేస్తున్నాను. చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా కారం, కొంచెం బియ్యపిండి వేస్తున్నాను. ఎందుకంటే పులుసు నీళ్ళుగా కాకుండా ఇది వేస్తే కొంచెం తిక్కుగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. దీన్ని ఉత్తిపప్పుతోటి కలిపి తింటే చాలా బాగుంటుంది. ఏ పులుసు అయినా మనం పప్పు తింటాం కదా, అలాగే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.